హలో హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య లైఫ్ ఛానల్. ఈరోజు మీకైతే గోంగూర చికెన్ చూపించబోతున్నానండి. సింపుల్ వేలో ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. దానికోసం అయితే మనం అన్నీ రెడీ పెట్టుకున్నామండి. ఇవి ఆవాలు, జీలకర్ర, తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, చికెన్, తర్వాత గోంగూర, పసుపు, సాల్ట్ ఇవన్నీ రెడీ పెట్టుకోవాలండి. ఇప్పుడైతే నేను ఆనియన్స్ వేసానండి. ఒక 3 పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి వేసానండి. మీకు ఈ ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే ఒక చిట్కా అండి, ఒక 1/2 స్పూను షుగర్ వేయండి, తొందరగా మగ్గిపోతుంది. నార్మల్గా అయితే కొద్దిగా టైం పడుతుంది. ఆవాలు, జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసానండి. ఫ్రై కలుపుతూనే టేస్ట్ ఉందండి. ఇప్పుడు బిర్యానీ ఆకు, ఇవి ఇలాచీ, లవంగాలు, తర్వాత చెక్క అండి, 2 తీసుకున్నాను నేను. మీకు మసాలా ఎక్కువ కావాలంటే వేసుకోండి. తీసుకొని కలుపుతూనే ఉండాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఇది సాల్ట్ అండి, నేను 1/2 కేజీకి సరిపడంత వేసాను. ఇది పుల్లగా ఉంది కాబట్టి ఎక్కువ లాగుతుందండి సాల్ట్. ఇది అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. ఇది పసుపు అండి. ఇవి 2 to 3 minutes కలపాలండి బాగా. గోల్డెన్ కలర్ మీకు షుగర్ వేసుకోండి, 1/2 నేను వేసుకున్నాను, క్లిప్ మిస్ అయింది. ఒక 5 minutesలో ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు టమాటోలు వేసానండి నేను. కలుపుతూనే ఉండాలండి, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది మనకు. ఒక 2 minutes 3 minutes అట్లా కలిపానండి నేను. నాది న్యూ ఛానల్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, రమ్య మోగ్రాల ఛానల్. కలుపుతూ ఉంటేనే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చికెన్ వేసానండి దానిలో. ఒక 2 times అట్లా కడిగి పెట్టుకున్నాను నేను. చికెన్ వేసి ఇది ఒక 2-3 minutes అట్లా కలుపుతూనే ఉండాలండి. కొద్దిగా ఫ్రై అయినట్టు అనిపించిందండి. ఇవి బాగా ఫ్రై కావాలండి, అప్పుడే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ధనియా పౌడర్ అండి, ధనియా పౌడర్, తర్వాత కారం అండి. ఇది 3 స్పూన్లు వేసాను, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా, 3 స్పూన్లు వేసాను కారం. ఇలా మళ్ళీ కలపాలంటే ఒక 2 minutes 3 minutes. తర్వాత ఒక ప్లేట్ పెట్టి ఒక సిమ్ ఫ్లేమ్లో ఒక 5 minutes అట్లా ఉంచానండి నేను. అప్పుడు గ్రేవీ లాగా వచ్చింది కొద్దిగా. చాలామంది వేస్తారు, ఎవరి వే వాళ్ళకు ఉంటుంది. ఇలా బాగా కలపాలండి. తర్వాత గోంగూర అండి, ఒక 3 కట్టలు పెట్టుకున్నాను నేను.
ఒక 2 టైమ్స్ వాష్ చేసి దీనిలో వేసి కలపాలండి. ఇలా అయ్యింది. ఇప్పుడు వాటర్ పోసానండి నేను. గ్రేవీ ఎక్కువ కావాలని కోసి చిన్న గ్లాస్తో 2 గ్లాసెస్ అట్లా పోసానండి. ఒక 3-4 మినిట్స్ మగ్గనివ్వాలండి సిమ్లో పెట్టి. ఇలా మగ్గిందండి. ఇంకా లాస్ట్లో రెడీ అయిపోయిందండి, గోంగూర చికెన్ రెడీ.